చట్టం అందరికీ సమానమేనని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తన కొడుకును క్రిమినల్గా చూపే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తన కొడుకును సమర్థించడం లేదని, అయితే తన కుమారుడే ఏ తప్పు చేయలేదని అన్నారు బండి సంజయ్. వాళ్ళదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా? మేము ఫ్రెండ్స్ ఉన్నానా? మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం. నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా చెప్పి అలా నా కొడుకు చెప్పాక నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవరు చేస్తా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారి. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. నా కొడుకుతో మాట్లాడలేదన్నా. వాళ్ళదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా? మేము ఫ్రెండ్స్ ఉన్నానా? మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం. నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా చెప్పి అలా నా కొడుకు చెప్పాక నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవరు చేస్తా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారి. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. ఏమిటి నాకు కంటనీడు కాదన్నది. ఇవాళ నేను ఎట్లా పోతున్నాను మీకు మామూలుగా తెలుసు. నేను ఏ దారిలో పోతున్నానో నా భార్య కూడా నా దారిలో వస్తుందన్న. మీకు మా భార్య ఉద్యోగం చేస్తుంది బ్యాంకులో ఉద్యోగం చేస్తే నేను అడిగిన ఎందుకు లీవ్ పెట్టామమ్మా అని అడిగిన. నేను బ్యాంకుకు పోతే నా బ్యాంకు కస్టమర్ కడుకోమని కలకత్తాలో బ్యాంక్ వస్తారు అన్నది. ఏదో సమస్య కోసం వస్తారు. అన్న అక్క వదిన ఇవాళ సంజయ్కి చెప్పన్నా, ఏదో పని చేస్తే బ్యాంకులు బాగా డిస్టర్బ్ అవుతుందని చెప్పి లాస్ట్కు లీవ్ పెట్టి ఇంట్లో కూర్చుందన్న. ఇలా కార్యకర్తలందరూ నాకంటే ఎక్కువ భార్య దగ్గరకు పోతారు. వదిన పెళ్ళి ఉంది, తృణమో ప్రణమో సాయం చేస్తుంది ఉంటే, వదిన బర్త్డే ఉంది, తృణమో ప్రణమో సాయం చేస్తుంది, వదిన హాస్పిటల్ ఉన్నాం, తృణమో ప్రణమో సాయం చేస్తాన్న. ఉంటే సాయం చేస్తుంది, లేకుంటే ఏదో రకంగా ఇప్పించిపోతుంది అన్న. కానీ ఇలా కన్న పేగు డిప్రెషన్ ఉందన్న, ఏడ్చిందన్న. డిప్రెషన్ పోతుంది, కనీసం సంజాయించే అవకాశం లేకుండా ఇలా ఇబ్బంది పడుతుంటే, ఇలా మా కుటుంబం మీద పరోక్షంగా ప్రత్యక్షంగా ఇట్లా దాడి చేస్తుంటే ఇలా ఏ విధంగా ఒక తల్లి భరిస్తుందో ఒక్కసారి ఆలోచించుడన్నా. తల్లడిల్లు నా కొడుకుతో మాట్లాడలేదన్నా. వాళ్ళదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా? మేము ఫ్రెండ్స్ ఉన్నానా? మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం. నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా చెప్పి అలా నా కొడుకు చెప్పాక నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవరు చేస్తా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారి. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. నా కొడుకుతో